మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనము చూసుకున్నట్లయితే ఆదికాండం నుంచి వరుసగా వస్తూ ఉన్నాం. ఈ రోజున ఇస్సాకు బలి నుంచి ఎలా తప్పించుకున్నాడు అన్నది మనం గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అతని వివాహ కాలం వచ్చింది, ఆయనకి వివాహం జరిగించాలి. మనము అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు? నాహోరు నుంచి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? కనాను దేశంలో నివసిస్తున్నాడు. అబ్రహాము 24 అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే బహుకాలం గడిచిన వృద్ధుడు అయిపోయాడట. కానీ అన్ని విషయాల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. చాలా ఆస్తి ఉందట. అప్పుడు ఏం చేశాడు? నా కుమారుడికి వివాహం చేయాలి. ఇక్కడ నేను ఎక్కడున్నాను? ఇప్పుడు కనాను దేశంలో వీళ్ళెవ్వరికీ, ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా నా కోడలుగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇస్సాకు భారీగా చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? నా దేశం వెళ్ళిపో. నేను ఎక్కడైతే వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చాను, నాహోరు వచ్చాను, అక్కడికి వెళ్ళు అని అతని దాసుడైనటువంటి ఎలియాజర్ని తీసుకొచ్చి తన తొడకని చేపెట్టి ప్రమాణం చేయించుకున్నాడట. ప్రమాణం చేయించుకుని, నువ్వు ఇక్కడ ఎవరిని తీసుకురావద్దు, అక్కడికి వెళితే ఒకళ్ళు రాకపోతే నీ తప్పేం లేదు, కానీ నేను చెప్పమన్న చోటుకి వెళ్ళు, కానీ నా కొడుకుని మాత్రం తీసుకెళ్ళకూడదు. నా తండ్రి నుంచి, నేను పుట్టిన దేశం నుంచి నన్ను తెచ్చిన దేవుడు నాతో మాట్లాడి నీ సంతానానికి దేశం ఇస్తాను ప్రమాణం చేశాడు కదా, ఆ దేవుడు నీకు తోడు ఉంటాడు, నీకు ముందుగా ఒకరిని తన దూతను పంపిస్తాడు. అక్కడి నుంచి నా కుమారునికి నీవు భార్యను తీసుకొస్తావు అని చెప్పి పంపిస్తే ఇతను బయలుదేరి వెళ్ళాడట. ఈ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడట? తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెల్ని, తన యజమాని ఆస్తులో శ్రేష్టమైన నానా విధమైన వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడే నాహోరు పట్టణాన్ని చేరాడట. అక్కడ అడుగుతున్నాడు, ఎక్కడికో తెలియని దేశం వచ్చాను, ఇక్కడ ఎలా తెలుస్తుంది నాకు అని చూస్తే ఒకటి అనుకున్నాడట, అబ్రహాం మీద అనుగ్రహం చూపించినటువంటి దేవుడు నా మీద కూడా అనుగ్రహం చూపించు, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేయి, చిత్తగించు, ఇదిగో నీళ్ళ బావి దగ్గర నేను నిల్చున్నాను, ఇక్కడికి ఎవరైనా ఒక కన్యక గనక వచ్చి నాకు నీళ్ళిచ్చి నా ఒంటెలు కూడా నీళ్లు పెడితే అప్పుడు నా మీద కూడా నువ్వు అనుగ్రహం చూపించావని నేను అనుకుంటాను. ఇలా మాట్లాడుకోవడం చాలించక మునిపే మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టినటువంటి ఒక చిన్నదట రిబ్కా, ఆమె పేరేంటి? రిబ్కా. ఆ రిబ్కా కడవని భుజం మీద పెట్టుకుని వచ్చిందట. అక్కడ ఏం రాశాడు? 16వ వచనంలో, 24వ అధ్యాయం 16వ వచనంలో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. చక్కనిదంటే అందగత్తెట. అక్కడ ఆమె వచ్చింది. అక్కడ ఇశ్రాయేల్ అంటే మనకు తెలుసు, ఆ ప్రదేశంలో ఎక్కడో నీళ్లు ఉంటాయి, బావులు ఉన్నా కానీ ఎక్కడో ఉంటాయి. ఏం చేసింది? ఆ కడవ పట్టుకుని నూతులోకి దిగి నీళ్లు పట్టుకుని వస్తుంటే ఈయన వెళ్ళాడట. ఎవరో? ఎలియాజర్ వెళ్ళి, అమ్మా నాకు కొంచెం నీళ్లు దయచేస్తావా, నాకు కొంచెం తాగడానికి ఇస్తావా అని అడిగాడు. అందుకని అయ్యా తాగు అని గబగబా దించి అతను దాహం తీర్చింది. మరియు తర్వాత నీ ఒంటెలకు కూడా నేను తాగడానికి నీళ్ళు ఇస్తాను. ఒంట్లో ఎన్ని నీళ్ళు తాగితే తెలిసిన, ఒక ఒంటెను ఎడారిలో ఉంటారట, ఒంటెని కనుక చంపితే దానిలో నీళ్ళు వస్తాయట. ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియదు, వారం రోజులు బ్రతికేస్తారట. ఈ ఎన్ని ఒంట్లు వచ్చాయి? 10 ఒంట్లు వచ్చాయి. 10 ఒంట్లకు కూడా లోపల దిగి నీళ్లు తెచ్చి పోస్తుందట. నీళ్ళు మొత్తం ఎంత అలసిపోయిందో, ఏం చేసిందో. ఈయన అనుకున్నాడట, ఎవరో ఎలియాజర్ అనుకున్నాడట, దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేశాడో లేదో నేను తెలుసుకుంటాను అని ఒంటెలు నీళ్లు తాగడం అయిన తర్వాత ఆయన తెచ్చాడు. ఏంటి తెచ్చాడు? 6 తులం ఎత్తు బంగారపు ముక్కు కమ్మి తెచ్చాడు. 2 గాజులు తెచ్చాడు. ఆ పిల్లకి పెట్టేశాడు గబగబా. ఏమనుకుని ఉంటుంటుంది ఆమె? వచ్చినటువంటి వృద్ధుడు ఏమనుకుని ఉంటుంది? ఓహో,
ఒంట్లకి నీళ్లు పెట్టాను, అతనికి నీళ్ళు ఇచ్చాను, అందుకు బహుమతిగా నాకు ఇచ్చుంటాడులే అనుకుందేమో. మరి నువ్వు ఎవరి కుమార్తెవు పెట్టిన తర్వాత నువ్వు ఎవరి కుమార్తెవు నాతో చెప్పు, నేను నీ తండ్రి అంటే మేము ఈ రాత్రి బస చేయడానికి ఏమైనా స్థలం ఉందా అని అడిగాడట. అడిగితే అమ్మన్నదట, మా దగ్గర బోల్డ్ అంత స్థలం ఉంది, చాలా గడ్డి ఉంది, రాత్రి బస చేయడానికి కూడా చాలు. వెంటనే ఎలియాజరు దేవునికి మొక్కాడట, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు నేను త్రోవలో ఉండగానే నా మీద, నా యజమానుడి మీద కృప పొంది వాళ్ళ బంధువుల ఇంటికే నన్ను నడిపించాడు. ఆ చిన్నది పరుగులు వెళ్ళిందట. పరుగులు వెళ్ళి వాళ్ళ నాన్నతోటి వాళ్ళతో చెప్తుందట. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరేంటంటే లాబాను. ఆ లాబాను చూశాడట, కమ్మి ఉంది, గాజులు ఉన్నాయి, ఇది ఏమిటి సంగతి అని చూస్తుంటే ఆ మనుష్యుడు నాతో ఇలా చెప్పాడు, ఇలా అడిగాడు అని తీసుకొచ్చాను. మన దగ్గర ఒంటరి ఉండడానికి ఉంది కదా, ఆ భోజనం పడడానికి ఉంది కదా, స్థలం ఉందని నేను చెప్పేశాను అంటే, ఆ లాభాన్ని ఏం చేశాడు, పరుగులు అతని దగ్గరికి వెళ్ళి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపటికి రా, నువ్వు బయట ఎందుకు నిలబడతావు, నీకు ఈ ఒంటలు కూడా నేను స్థలం సిద్ధం చేయిస్తాను. లాబాను ఏం చేశాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఒంట్లకున్న గంతలన్నీ వీళ్ళు విప్పేసి ఈ కాళ్ళు కడుక్కోవడానికి ఒంట్లకు మేతకి అన్నీ కూడా సిద్ధం చేసి అతనికి, అయ్యా మీరు సాయంకాలం పూట వచ్చారు కదా, మీరు భోజనం చేయండి అన్నాడు. అయ్యయ్యో నేను భోజనం చేయను. ఇప్పుడు మనం అంటాం కదా, కతికితే అతకతాను, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, బైబిల్లోంచి వచ్చింది అని ఏమన్నాడు, నేను భోజనం చేయకముందు నేను వచ్చిన పని చెప్పకుండా నేను చెయ్యను. ఏం చెప్తున్నాడు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించను, అతడు గొప్పవాడాయను, గొర్రెలు గొడ్లు వెండి బంగారం దాసులు జనము ఒంటలు గాడిద చాలా ఉన్నాయి. ఒక కుమారుడు ఉన్నాడు ఆయనకి, ఈ ఆస్తంతా ఆయనదే. నేను ఈ దేశంలో ఏ పిల్లల్ని చేసుకొని నేను నా దేశం అక్కడికి వెళ్ళి నా కోసము నా కుమార్తెను తీసుకురా అన్నాను. ఇక్కడికి వచ్చాను, నేను ఈ కుమార్తెని నా యజమానుడి కోడలుగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగితే ఆయన ఏమంటున్నాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేం అని చెప్పినప్పుడు ఏం చేశాడట, ఆమె కోసం తీసుకొచ్చినట్టు బంగారము అన్నీ కూడా వెండి బంగారు నగలు వస్త్రాలు రిబ్కాకి ఇచ్చాడట. సహోదరుని తల్లికి అంటే ఆ పిల్ల తల్లికి కూడా ఇచ్చాడు. వాళ్ళంతా ఒప్పుకున్నారు. అక్కడ ఏంటంటే ఆ రాత్రంతా ఉన్నాడట. రాత్రి ఉండి లేచినప్పుడు నన్ను పంపించి నేను వెళ్ళిపోతాను. అక్కడ తల్లి సహోదరులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు అంటున్నారు, ఇప్పుడే కదా వచ్చావు, మేము ఇలా వెళ్ళిపోతుంది అనుకోలేదు, 10 దినాలు ఉండనియ్యి, అమ్మమ్మ నేను నా యజమాని దగ్గరికి వెళ్ళిపోవాలి, నా ప్రయాణాన్ని సఫలం చేశాడు, నన్ను పంపించండి అంటే మేము చెప్పలేము, ఆగు అమ్మాయిని అడుగుతాము, పిలిచి అమ్మాయిని ఏమంటుందో తెలుసుకుంటాను అంటే పిలిచి నువ్వు వెళ్తావు అమ్మాయితో అంటే వెళ్తాను అని చెప్పిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాం సేవకంతో సాగనంపించారట. అక్కడ ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు. ఏమని అంటున్నారు, మా సహోదరి నువ్వు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరని దీవించారట. రిబ్కా లేచిందట, తన పనివారము ఇంకా ఆమె ఉంటాయి కదా, చాలామంది ఉంటారు కదా పరివారం, ఆమెతో ఉన్నటువంటి చెలికత్తలు అందరూ కలిపి ఒంటిలెక్కి అక్కడికి బయలుదేరిపోయారట. అక్కడికి ఆ ఊరు చేరేటప్పటికి, కనాను దేశం చేరేటప్పటికి ఇస్సాకు తన తల్లి చనిపోయిన సమాధి దగ్గర ఉన్నాడట. దూరం నుంచి చూసిందట, ఎవరు అని అడిగిందట. అమ్మా, ఆ మనుషుడు నా యజమాని తాలూకా కుమారుడు అనగానే ముసుగేసుకుందట. ముసుగేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిందట, ఆయనకు నమస్కారం పెట్టిందట. రిబ్కాను తీసుకొచ్చి తన తల్లి దగ్గర తీసుకెళ్ళాడట. అప్పుడు తనకు దుఃఖ నివారణ అయిందట. భార్య ఎప్పుడైతే వచ్చిందో దుఃఖ నివారణ అయింది, ఆమెనప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ చూసినట్లు ఎక్కడో ఉన్నటువంటి కుమార్తె
ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి రిబ్కా అంత ధనవంతుడైనటువంటి అబ్రహాంకి కోడలుగా ఎలా కాగలిగింది అని కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దయాగుణం కలిగినటువంటి కుమార్తెగా కనబడుతుంది. ఎక్కడో నూతన వామ్మో నేను చాలా లోతు నుంచి తీసుకొచ్చి నా వల్ల కాదు అని అనొచ్చు. కానీ అంటే ఏంటంట, దయాగుణం కలిగినటువంటి కుమార్తె. 10 ఒంట్లో ఎన్ని నీళ్ళు తాగుతాయి? బహుశా ఒక 200-300 లీటర్లు తాగుతుందేమో. గబగబ వెళ్తుందట, తెస్తుందట ఒంట్లకి. అక్కడ ఉన్న తొట్లో పోసి వీళ్ళు తాగండి తాగండి తాగండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే మనము నెమ్మది కలిగి ఉంటామో, నమ్రత కలిగి ఉంటామో, ఎదుటి వారికి ఇష్టపడతాం. లేకపోతే ఎక్కడో అడవిలో ఉన్నటువంటి రిబ్కా అంతటి ధనవంతుడికి కోడలు ఎలా కాగలిగింది? అంత విశ్వాసం కలిగినటువంటి, ఎలాగా బలి ఇచ్చేస్తామని పడుకోబెట్టినటువంటి ఇస్సాకు, నాన్న ఎందుకు నన్ను చంపుతున్నావు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు బలిస్తున్నావు అడగనటువంటి ఇస్సాకుకి భార్య ఎలా కాగలిగిందంటే ఆమె తాలూకా మనస్సు చాలా చక్కనిదట. ఎంత మంచి మనసు. ఇక్కడ మనం చాలామంది అందగత్తెను చూస్తూ ఉంటాం, అందగాన్ని చూస్తుంటాం, కానీ వారి మాట బాగోదు, వారి మనసు కూడా బాగోదు. అందుకని అన్నాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈమెకు హృదయ సౌందర్యము ఉంది కాబట్టే వాళ్ళని మూగజీవాన్ని ప్రేమించిందట. యెహోవాను ప్రేమించేవారు మూగజీవాన్ని ప్రేమిస్తారని బైబిల్లో రాసింది. దాహంలో ఉన్నటువంటి దాహం ఇస్తే ఎవరట దేవుని ప్రేమిస్తారు? దాహములో ఉన్నటువంటి దాహము, వస్త్రహీనతలో ఉన్నటువంటి వస్త్రము. ఇంకా హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడము, ఇవే కదా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నది కాబట్టి అంత మంచి భర్త, మొత్తము ప్రపంచమంతటికీ మూల పురుషుడిగా ఉన్నటువంటి ఇస్సాకును చేసుకోగలిగింది. అంత ధనవంతుడు కోడలుగా కలిగింది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎదురు చూస్తున్నటువంటి కన్యకులు ఉంటారేమో వివాహం కోసం. మీరు మంచి గుణాన్ని కలిగి ఉండండి, మంచి నడవడి కలిగి ఉండండి, దేవుని ప్రేమను వారికి చూపించండి. ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి భర్త మీకు రాబోతాడు. కాబట్టి అలాంటి మంచి మనసుని కన్యకలైనటువంటి మీరు పొందుకోండి. లేదు అలాంటి మనసుతో అందరము కలిసి ఉన్నట్లయితే, ఇది అక్కడ రిబ్కాకి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు, మన జీవితంలో కూడా అంతటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేకులు పంపించాలనుకుంటే షేర్ చేయండి, అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తే నాతో ఏకీభవించండి. కృపామయుడ, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో ఎక్కడో అడవిలో ఉన్నటువంటి చిన్నదైన రిబ్కా గొప్ప ధనవంతుడైనటువంటి అబ్రహాంకి ఎలా కోడలు కాగలిగింది అని ఈరోజు ధ్యానం చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి మంచి మనస్సు, దాహంతో ఉన్నటువంటి దాహము తీర్చింది. నాయన, వాళ్ళకి వసతి లేదంటే మనుషులకే కాదు జంతువులకు కూడా వసతి కల్పించి తన తల్లిదండ్రుల అనుమతితో నాయన వివాహాన్ని జరిగించుకున్నట్టు కుమార్తెను ఈరోజు తెలుసుకున్నాం. ప్రభు, అలాంటి మనస్సు మాకందరికీ దయచేసి అంతటి గొప్ప కార్యాలు పొందుకునే కృప మా జీవితాలకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.